ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చంద్రగిరి కోదండరామాలయంలో స్థాపన తిరుమంజనం, శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి, చక్రస్నాన కార్యక్రమాలు. కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారికి పుష్కరిణి హారతి. తిరుపతి కపిలతీర్థంలో ఆది దంపతుల ఊంజల సేవ. కరీంనగర్లో శ్రీ యజ్ఞవరాహ స్వామి వారికి బ్రహ్మోత్సవాలు. హనుమంత వాహన సేవలో స్వామివారి దివ్య దర్శనం. చిత్తూరులో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి బ్రహ్మోత్సవాలు. ఆగమోక్తంగా స్థాపన తిరుమంజనం, చక్రస్నానం. శ్రీనివాస మంగాపురంలో ఈ నెల 17వ తేదీ నుండి పవిత్రోత్సవాలు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని సన్నిధిలో టీటీడీ ఏర్పాట్లు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు సోమవారం ఆఖరి రోజుకు చేరుకున్నాయి. ఏడాది పొడవునా స్వామివారికి నిర్వహించే కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఎంతో చారిత్రక నేపథ్యం, విశేష ప్రాశస్త్యం సొంతం చేసుకున్న దేవాలయం చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి ఆలయం. తిరుపతికి సమీపంలో వెలుగొందుతున్న ఈ ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ నెల 12వ తేదీ నుండి 14వ తేదీ వరకు 3 రోజుల పాటు ఆలయంలో ఏడాది పొడవునా స్వామివారికి నిర్వహించిన పూజాధికాలు ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం టీటీడీ ఈ ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా 3వ రోజైన మంగళవారం ఉదయం ఆలయంలోని యాగశాలలో టీటీడీ పాంచరాత్ర ఆగమ పండితులు, అర్చకులు వెంకటరమణాచార్యుల ఆధ్వర్యంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం తదితర వైదిక క్రతువులను పూర్తి చేశారు. అనంతరం చతుష్ఠానార్చనం, కుంభపూజ, శాంతి హోమం, మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జన కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివారికి చక్ర తాళ్వార్లకు స్థాపన తిరుమంజనం నిర్వహించారు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు,
ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఖరదూషణాదులను ఖండతుండములు చేసే అరుదుగా వాలినొక్కయముననేసే ఖరదూషణాదులను ఖండతుండములు చేసే అరుదుగా వాలినొక్కయముననేసే సరవి కొండల చేత సముద్రము బంధించే సరవి కొండల చేత సముద్రము బంధించే 20 విభీషణునికిచ్చే లంకారాజ్యము సరవి కొండల చేత సముద్రము బంధించే 20 విభీషణునికిచ్చే లంకారాజ్యము. ఆపై పవిత్ర జలాలను నింపిన గంగాళంలో వేదమంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా చక్రస్నానం పూర్తి చేసి పవిత్ర జలాలను భక్తులపై ప్రోక్షణ గావించారు. రామచంద్రాయ జనకరాజయ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. రామచంద్రాయ జనకరాజయ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. కోసలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత సత్వరాయ మంగళం. కోసలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత సత్వరాయ మంగళం. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సాయం సంధ్య వేళలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి పుష్కరిణి హారతి ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ప్రతి సోమవారం సాయంత్రం 5:30 నుండి 6 మధ్య ప్రదోష సమయంలో పుష్కరిణి హారతి నిర్వహిస్తున్నారు. అనంతరం శివపార్వతుల ఊంజల సేవ జరిగింది. కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయం. కపిల మహర్షి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. తిరుపతి నగరంలో ఎంతో పురాతన ఆలయంగా భాసిల్లుతున్న కపిలతీర్థంలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయానికి శ్రీవారి మాతృమూర్తి వకుళమాత విచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం జరగాలని ప్రార్థించినట్టు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. కపిలతీర్థంలోని పుష్కరిణి ఎంతో ప్రాచీనమైనది. 7 కొండల నుండి జాలువారే జలపాతాలతో కపిలతీర్థం నిత్యం భక్తజన సందడిగా దర్శనమిస్తుంది. ఈ పవిత్ర జలపాతాలలో స్నానమాచరించి భక్తులు పునీతులవుతారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న కపిలతీర్థంలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి ప్రతి సోమవారం ఊంజల్ సేవ నిర్వహించే ముందు సాయంత్రం 5:30 నుండి 6 మధ్యన ఈ పుష్కరిణి హారతిని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని పల్లకిపై కొలువుదీర్చి పట్టు పీతాంబరాలు స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం ఆలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణి వద్దకు స్వామి అమ్మవార్లను తీసుకువచ్చి వేంచేపు చేశారు. అక్కడ స్వామివారికి పంచహారతులు మహామంగళ హారతులు అందజేసి పుష్కరిణి హారతులు నిర్వహించారు. తిరిగి ఆలయంలోని ఊంజల్ మండపానికి మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకువెళ్లి వేంచేపు చేశారు. అనంతరం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఊంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన శివపార్వతులను అర్చకులు ఊయలలో వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత భక్తులు ఓం నమఃశివాయ స్మరణలు చేస్తుండగా సుస్వర భక్తి సంకీర్తనలు, వేదం, నాదం సైతంగా ఆది దంపతులు ఊంజల్ సేవలో భక్తులకు నయన మనోహరంగా దర్శనమిచ్చారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా బొమ్మకల్ రోడ్డులోని శ్రీ భూయజ్ఞ వరాహస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. అంగరంగ వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా
స్వామివారికి హనుమంత వాహన సేవ భక్తుల సభరితంగా జరిగింది. స్వామివారి ఉత్సవ మూర్తిని స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలతో శ్రీరామచంద్రమూర్తి అలంకరణలో ప్రియ భక్తుడైన హనుమంతునిపై వెంచేపు చేసిన అర్చకులు ప్రత్యేకంగా ఆరాధనలు జరిపారు. అనంతరం భక్తుల కోలాట ప్రదర్శనలు, గోవిందనామ స్మరణల నడుమ ఆలయ వీధులలో శ్రీ యజ్ఞ వరాహస్వామి వారి హనుమంత వాహన సేవ వేడుకగా జరిగింది. అనంతపురం జిల్లా పంపనూరులోని అతి పురాతన సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఆశ్వేజ మాస పూజలు వైభవపేతంగా జరుగుతున్నాయి. పంపనూరు క్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు నాగస్వరూపంలో సంతాన వర ప్రదాయకునిగా కొలువుతీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. స్వామివారి ఆలయంలో ఆశ్వేజ మాసం షష్ఠి పూజలను విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి రథోత్సవ సేవ ఘనంగా జరిగింది. రథంపై స్వామివారిని సుందర అలంకరణలతో కొలువు తీర్చిన అర్చకులు అర్చనలతో సేవించారు. ఆపై భక్తుల ఓం శాం శరవణ భవ నామస్మరణల నడుమ స్వామివారికి రథోత్సవం ఉత్సవ శోభితంగా సాగింది. చిత్తూరు నగరం గోవిందనామ స్మరణలతో పులకించింది. నగరంలోని శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన చక్రస్నాన మహోత్సవం ఆగముక్తంగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను కొలువు తీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించి వేదోక్తంగా స్తమ్ర తిరుమంజనం నిర్వహించారు. ఆపై పవిత్ర జలాలతో సిద్ధం చేసిన గంగాళంలో అవభృదోత్సవాన్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా పవిత్ర జలాలను అర్చకులు భక్తులపై ప్రోక్షణ గావించారు. తట్టు పుణుగుల నూనె తగనిండానంటుకొని గట్టిగా కస్తూరి అట కలివెట్టి ముట్టులేని పన్నీట మజ్జన మాడెనిదే, ముట్టులేని పన్నీట మజ్జన మాడెనిదే, వెట్టదీర నిదరును విసరరే చెలులు. బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేరే చెలులు. బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే. కడప జిల్లా చెన్నూరులోని పురాతన శివాలయంలో ఆరుద్ర నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. శ్రీ లలితాంబిక సమేత శ్రీ నాగేశ్వర స్వామివారి ఆలయంలో ఆరుద్రోత్సవాన్ని అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ముందుగా శ్రీ నాగేశ్వర స్వామివారికి సంకల్ప పూజలతో ఉపచారాదులను పూర్తి చేసి గణపతి ఆరాధన గావించారు. ఆపై స్వామివారికి పంచామృతాలు, ఫలరసాలు, పరిమళ ద్రవ్యాలతో శైవాగమ సంప్రదాయంలో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారిని అలంకరించి అర్చనలను నిర్వహించి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను అందజేశారు. భక్తులు శివారాధనలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే. గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే. కోనసీమ జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణాన్ని
పుష్ప తోరణాలతో విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఇక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ఆలయంలో ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో ఉభయ దేవురుల సమేతంగా స్వామివారి ఉత్సవ మూర్తులను కొలువు తీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో వేదోక్తంగా కళ్యాణ క్రతువుని నిర్వహించారు. అనంతరం భక్తుల సమక్షంలో మిన్నంటే గోవిందనామ స్మరణల నడుమ స్వామివారు యోగ నరసింహస్వామివారి అలంకరణలో సింహవాహనంపై వెంచేపు చేసి ఆలయ వీధులలో విహరించారు. నిత్య కళ్యాణపురంగా వెలుసిల్లుతున్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం వార్షిక పవిత్రోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. ఈ నెల 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి పవిత్రోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. తిరుమల తరహాలోనే శ్రీనివాస మంగాపురంలో ఉత్సవాలు నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం చక్కని ఏర్పాట్లు చేసింది. ఆ విశేషాల సమాహారం మీకోసం. కలియుగ దైవం దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు తిరుమల శ్రీవారికి ప్రతిరూపంగా అర్చన స్వరూపంగా కొలువుదీరిన పుణ్యప్రదేశం శ్రీనివాస మంగాపురం. పద్మావతి అమ్మవారిని శ్రీనివాసుడు పరిణయమాడిన తరువాత అగస్త్య మహాముని సూచన మేరకు శ్రీనివాస మంగాపురంలో 6 నెలలు విడిది చేసినట్టు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. స్వామి అమ్మవార్లు శ్రీవారి మెట్టు మార్గం గుండా తిరుమలకు వెళ్లే సమయంలో భక్తులకు 2 వరాలను అనుగ్రహించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. తిరుమలలో శ్రీవారిని దర్శించుకోలేని భక్తులు శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకన్నను దర్శించుకుంటే సప్తగిరీసుడిని దర్శించుకున్న ఫలితం చేకూరుతుందని, అలాగే వివాహం కాని వారు ఈ క్షేత్రంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యం జరిగే కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటే వివాహ ప్రాప్తి కలుగుతుందని స్వామివారు అనుగ్రహించారు. నాటి నుండి నేటి వరకు నిత్య కళ్యాణపురంగా శ్రీనివాస మంగాపురం విలసిల్లుతూ భక్తజన భాగధేయమై వెలుగొందుతోంది. ఇక్కడ ప్రతి నిత్యం జరిగే స్వామివారి కళ్యాణానికి భక్తులు విశేషంగా తరలివచ్చి తమ మనోభీష్టాలను నెరవేర్చుకుంటున్నారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న శ్రీనివాస మంగాపురం క్షేత్రంలో వార్షిక పవిత్రోత్సవాలను నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం సకల ఏర్పాట్లు చేసింది. ఏడాది పొడవునా ఆలయంలో స్వామివారికి నిర్వహించే కైంకర్యాలు, ఉత్సవాలలో తెలిసే తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీనివాస మంగాపురంలో పవిత్రోత్సవాలను నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలకు అక్టోబర్ 16వ తేదీ సేనాధిపతి ఉత్సవం అంకురార్పణ జరగనుంది. అక్టోబర్ 17వ తేదీ ఉదయం యాగశాల క్రతువులు, స్నపన తిరుమంజనం, పవిత్ర ప్రతిష్ఠ కార్యక్రమాలను నిర్వహిస్తారు. అక్టోబర్ 18వ తేదీ ఉదయం యాగశాల క్రతువులు, స్నపన తిరుమంజనం, పవిత్ర సమర్పణ, సాయంత్రం వీధి ఉత్సవం, యాగశాలలో వైదిక కార్యక్రమాలు ఆగమోక్తంగా జరగనున్నాయి. అక్టోబర్ 19వ తేదీ ఉదయం యాగశాలలో వైదిక క్రతువులు, స్నపన తిరుమంజనం, సాయంత్రం వీధి ఉత్సవం, యాగశాల కార్యక్రమాలు, మహాపూర్ణాహుతి, కుంభప్రోక్షణ నిర్వహిస్తారు. పవిత్రోత్సవాల సందర్భంగా అక్టోబర్ 16వ తేదీ తిరుప్పావడ సేవ, 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు స్వామివారి నిత్య కళ్యాణోత్సవ సేవలను టీటీడీ రద్దు చేసింది. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి పవిత్రోత్సవాల్లో గృహస్థులు 516 రూపాయలను చెల్లించి 2 పాల్గొనవచ్చు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
చిత్తూరులోని శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో తమిళ సంప్రదాయ అనుసారం పెరటాసి వాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వీరాంజనేయ స్వామి వారి దివ్యమూర్తిని సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి ప్రత్యేకంగా ఆరాధనలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీ ఆంజనేయ స్వామి వారిని ప్రత్యేకంగా శేషతల్పంపై శయనించే శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి అలంకరణలో కొలువు తీర్చారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి ఘనంగా షోడశోపచార క్రతువులతో పూజాధికాలను పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను అందజేశారు. భక్తులు శ్రీ వీరాంజనేయ స్వామివారి ప్రత్యేక ఉత్సవాలలో పాల్గొని స్వామివారిని సేవించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతపురం జిల్లా ఆగుతోటపల్లిలోని శ్రీ అనంతేశ్వరి సమేత అనంతేశ్వర స్వామివారి ఆలయంలో ఆరుద్రోత్సవం వేదోక్తంగా జరిగింది. ఆశ్వేజ మాసం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ అనంతేశ్వరుడికి విశేషంగా ఆరాధనలు జరిపారు. ముందుగా గణపతి పూజ, పుణ్యాహవాచనంతో సంకల్ప పూజలను పూర్తి చేశారు. ఆపై స్వామివారికి వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని అలంకరించి బిల్వార్చన జరిపి ధూపదీప నైవేద్యాలను, మంగళ నీరాజనాలను అందజేశారు. భక్తులు శివనామ స్మరణలు చేస్తూ శ్రీ అనంతేశ్వర స్వామివారి ఆరుద్ర నక్షత్రోత్సవంలో పాల్గొన్నారు. ఆరుద్ర నక్షత్రం పర్వదినాన దక్షిణ కాశీగా అనుగ్రహిస్తున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. సోమవారపు శుభవేళ శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో ఉపాలయంలో కొలువైన శ్రీ మృత్యుంజయ స్వామి వారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. తొలుత అర్చకులు గణపతి పూజ, పుణ్యాహ వాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆ తర్వాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, మంచి గంధపు ద్రవ్యాలతో మృత్యుంజయుడికి అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. ఆ తర్వాత గంధం, కుంకుమ, పుష్పమాలలతో మహాదేవునికి చూడ చక్కటి అలంకరణలు చేసి లింగాష్టకాల సహితంగా నైవేద్యము, మంగళహారతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయం భక్తుల హరహర మహాదేవ నామస్మరణలతో మార్మోగింది. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకన్న ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారు హనుమంత వాహనంపై కోదండరాముడిగా భక్తులకు దర్శనమిచ్చారు. ప్రాతకాల నిత్య షోడశోపచారాలను పూర్తి చేసిన తరువాత అర్చకులు వెంకటేశ్వర స్వామి వారిని సర్వాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి హనుమంత వాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చిన భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామివారి హనుమంత వాహన సేవ విశేషంగా సాగింది. వాహన సేవల్లో మహిళల కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. కోదండరాముని అలంకరణలో వాడపల్లి వెంకన్న దర్శనం చేసుకుని భక్తులు తన్మయులయ్యారు. ఓరుగల్లు వాసుల ఆరాధ్య దైవం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయంలో అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు ముందుగా గణపతి పూజ, పుణ్యహవాచనం, శుద్ధి నిర్వహించారు. ఆ తర్వాత భక్తులచే సంకల్ప పూజలు నిర్వహించి పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరిపి హారతులు సమర్పించారు. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి. ప్రసిద్ధ మంత్రాలయం శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో
అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీ రామలింగేశ్వరుడికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆ తర్వాత స్వామివారికి పలు రకాల వర్ణశోభిత పుష్పమాలలతో అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు ఓం నమ శివాయ స్మరణలతో పులకితులయ్యారు. కడప జిల్లా దేవుని కడపలో కొలువైన శ్రీ సోమేశ్వర స్వామివారి దేవాలయంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఘనంగా జరిగింది. సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీ సోమేశ్వరుడికి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత గంధం, కుంకుమ, పుష్పాలతో స్వామివారికి అలంకరణలు చేసి లింగాష్టకాల పఠనయుక్తంగా ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు పరమశివుని అభిషేక ద్రవ్యాలలో సేవించి తరించారు. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् నల్గొండ పట్టణం తులసీనగర్లో నెలవైన శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవాలయంలో ఉపాలయంగా ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వరునికి అన్నాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు తొలుత ప్రధాన దేవతామూర్తి భక్తాంజనేయుడికి విశేష అర్చనలు జరిపారు. ఆ తర్వాత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై కాశీ విశ్వేశ్వరునికి అన్నాభిషేకం జరిపి నివేదన, మహామంగళ హారతులను సమర్పించారు. ఖమ్మం జిల్లా మధిరలో కొలువైన శ్రీ వాసవి కన్యగా పరమేశ్వరీదేవి అమ్మవారి దేవాలయంలో క్షేత్రపాలకుడుగా కొలువుతీరి ఉన్న శ్రీ అభయ నాగేంద్ర స్వామివారికి అభిషేకం వేడుకగా జరిగింది. అభయ నాగేంద్రుని ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత వర్ణశోభిత పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి నివేదన, హారతులు సమర్పించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం 78,569 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,482 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,93,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.